హాయ్ హలో నమస్తే. నమస్తే అండి. నమస్తే. నమస్తే వస్తే ఛాంపియన్ ఎస్ అండి. ఛాంపియన్ అయిపోయారా? జనాలు డిసైడ్ చేయాలండి అది. అయ్యాననే అనుకుంటున్నాను. హీరోగా ఛాంపియన్ అయిపోయారు. ఎస్. సినిమా పరంగా ఎలా ఉన్నా, యా బిగ్ సిటీ రిపోర్ట్ ఉన్నా, యా హీరోగా అయితే మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకున్నారు. ఎస్. చేయగలడు ఈ క్యారెక్టర్, యా ఈ వెయిట్ ఉన్న క్యారెక్టర్ని కూడా చేయగలడు యా అని ప్రూవ్ చేసుకున్నారు. యా అండి. అంతేనా? ఇంకా ఫాదర్ హ్యాపీనా? అందరు హ్యాపీ అండి. నాకు మంచి పేరు వచ్చింది, అందరూ ప్రొడ్యూసర్స్ హ్యాపీ అండ్ అందరూ హ్యాపీ అండి. మామూలుగా యా వెరీ హ్యాపీ. ఏమన్నారు సినిమా చూసి? నాన్న హక్ చేసుకుని చాలా బాగా పర్ఫామ్ చేసావరా, నువ్వు ఇంత పర్ఫామ్ చేస్తావు నాకు తెలియదు. ఎందుకంటే ఆయనకి ఏం చూపించేవాడిని కాదు, షూటింగ్ చేసినప్పుడు వచ్చి ఏం చూపించేవాడిని కాదు. నాన్న నువ్వు డైరెక్ట్ థియేటర్లో చూడు నాన్న అని వదిలేసామండి. ఎందుకంటే వాళ్ళకి ఆ షాక్ ఫ్యాక్టర్ కావాలి కదా. రోజు అన్నీ చూపించినా సినిమాకి వచ్చేసరికి కొత్తదనం పోద్ది. మదర్ ఏమన్నారు? మదర్ కూడా చాలా హ్యాపీ అండి. మెయిన్ నా పర్ఫార్మెన్స్ గురించి వాళ్ళు నిజంగా షాక్ అయ్యారు. అండ్ డాన్స్ కానివ్వండి, డాన్స్ చేస్తా అని తెలుసు, బట్ జాజ్ అవన్నీ కొంచెం చూసి చాలా బాగా ఇదయ్యారండి. అంటే సాధారణంగా ఏ పేరెంట్స్నైనా పిల్లలు కొంచెం యాక్ట్ చేసినా కూడా మెచ్చుకుంటారు, ఎందుకంటే పిల్లడు కాబట్టి. బట్ మీ పేరెంట్స్ ఇద్దరు కూడా సేమ్ ఫీల్డ్ నుంచి వచ్చారు. అవును అవును. వాళ్ళు మీ యాక్టింగ్లో ఎక్కడ లోపం ఉన్నా, ఎక్కడ తక్కువ ఉన్నా కనిపెట్టేస్తారు. అట్లా ఏమైనా చెప్పారా ఎక్కడైనా? ఏమన్నా కొన్ని సీన్లు చెప్పారు, ఇక్కడ చేస్తే బాగుండేది, అక్కడ చేస్తే బాగుండేది అని. బట్ ఆ సీన్లు కూడా మేము ఫస్ట్ షూటింగ్ మొదలు పెట్టినప్పుడు తీసిన సీన్లు. ఓకే. సో సినిమా వెళ్ళే కొద్దికి నాకు కూడా అర్థమవుతూ ఉండింది ఎలా పర్ఫామ్ చేయాలి, ఏ సీన్ ఎక్కువ అవ్వకుండా. మెయిన్ ఏంటంటే అండి, కొంచెం అప్పుడప్పుడు ఓవర్ యాక్టింగ్ అయిపోద్ది, లేదా మరీ అండర్ యాక్టింగ్ అయిపోతుంది. అది మధ్యలో బ్యాలెన్స్ చేయడం అనేది నాకు నిజంగా ఛాంపియన్ చాలా నేర్పింది. ఎక్కడ ట్రైనింగ్ తీసుకున్నారు మీరు? నేను షూట్లో లీ స్ట్రాస్బర్గ్ అని లాస్ ఏంజలస్కి వెళ్ళానండి. బట్ అది అంత హెల్ప్ అవ్వదు జనరల్గా. బట్ నేను చాలా రిజర్వ్డ్గా ఉండేవాడిని. అక్కడికి వెళ్ళడం వల్ల నేను చాలా ఓపెన్ అప్ అవ్వడం, అందరినీ కలవడం, అందరితో మాట్లాడడం. ఇప్పుడు సెట్లో ఎంతమందో 1000 మంది ఉన్నా సరే నాకు నా ఫోకస్ ఏంటో నాకు తెలుసు, ఎప్పుడు డైవర్ట్ అయింది లేదు. సో నాకు ఆ విషయాల్లో లీ స్ట్రాస్బర్గ్ అనేది చాలా హెల్ప్ చేసింది లాస్ ఏంజలస్. మీకు ఎప్పుడు ఏ ఏజ్లో హీరో అయిపోవాలి డిసైడ్ అయిపోయారు? నాకు 16 సంవత్సరాలండి. దాని ముందంతా మా నాన్న క్రికెట్ మీదకి తోశారు. మా నాన్న క్రికెట్ అంటే ఒక పిచ్చి, నన్ను క్రికెట్ మీదకి తోశారు. స్టేట్ బి టీమ్కి కూడా ఆడాను. ఆడిన తర్వాత నాగార్జున గారిది అది నిర్మలా కాన్వెంట్, అది చేసిన తర్వాత మొత్తం షిఫ్ట్ అయిపోయింది. ఇక యాక్టింగ్ మీ ఇష్టమా, మీ ఫాదర్ ఇష్టమా? అది ఇంకా నేను సరదాగా చేసేసా. అప్పుడే 10th అయిపోయింది, 11th గ్రేడ్. సరే ఒక 60 రోజులు 55 రోజులు సినిమా అంతే. హ్యాపీగా వెళ్ళి ఒక ఎక్స్పీరియన్స్ నాకు కూడా ఉంటుందని హ్యాపీగా వెళ్ళి చేసుకుని వచ్చేసాం. అప్పుడు ఇంట్లో డిస్కస్ చేయలేదా ఈ ఏజ్లో ఇంట్రడ్యూస్ అవ్వడం ఏంటి, చేస్తే మంచిదా? అంటే సినిమా అనేది చిన్నపిల్లలు కూడా చేయొచ్చండి దాంట్లో. అసలు అంటే హీరోగా చేయాలి కదా అది, ఆ క్యారెక్టర్ అది కూడా మన 11th 10th గ్రేడ్ చిన్నప్పుడు హీరో మెయిన్ క్యారెక్టర్ అది కౌన్ బనేగా కరోర్పతి ఆ కాన్సెప్ట్లో తీశారు అది. సో అక్కడ చిన్నపిల్లోడే కావాలి మెయిన్ యాజ్ ఎ లీడ్. దాని తర్వాత బాగా గ్యాప్ ఇచ్చారు అంతే అండి. దాని తర్వాత 5 సంవత్సరాల గ్యాప్. తర్వాత రాఘవేంద్రరావు గారు వచ్చి చేస్తామంటే ఇంకా ఆయన హ్యాండ్ మనకు తెలిసిందే, సో వెంటనే చేసేసాం. దాని తర్వాత 4 ఏళ్ళు గ్యాప్. మలయాళ సినిమా ఒకటి చేసినట్టు వృషభ. అదే అండి, అది అనుకున్నాము. బట్ అక్కడ వాళ్ళ ప్రొడ్యూసర్స్ ఏదో కొంచెం డిలే అవ్వడంతో 1 year డిలే అయిపోయింది. అప్పుడు ఛాంపియన్ నడుస్తుండింది. సో ఇంకా మ్యూచువల్గానే వద్దనుకున్నాం. మ్యూచువల్గానే వద్దనుకున్నాం. కానీ అది చాలా మంచి క్యారెక్టర్, బాగుంటుందని అనుకున్నారు స్టార్టింగ్లో. అవునండి, చాలా మంచి క్యారెక్టర్ అది. మీ నాన్నగారు కూడా ఒకసారి నాకు కలిసినప్పుడు చెప్పారు, ఓకే ఇలాగా వృషభ ఇక్కడ మలయాళ సినిమా చేస్తున్నాడు బాగుంది, చాలా బాగుంటుంది, మంచి క్యారెక్టర్ అని చెప్పి. చాలా మంచి క్యారెక్టర్ అండి. బట్ అదే 1 year డిలే అయ్యేసరికి నేను కంప్లీట్ ఫోకస్ నేను ఛాంపియన్ మీదనే పెట్టాను. కానీ
ఈ ఛాంపియన్ కథ వచ్చినప్పుడు మీ ఫాదర్ మదర్ మీరు అందరూ కలిసి డెసిషన్ తీసుకున్నారా? లేదండి, మామూలుగా ఎప్పుడు ఎలా ఉంటుందంటే నాన్న ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వరు, అన్నీ నాకే వదిలేస్తారు. స్లేవ్ అని రాయన వింటారు కానీ ఫస్ట్ ఒక లైన్ లాగా విని బాగుంది బాగాలేదు ఇక్కడ చూసుకో వర్కౌట్ అయ్యే స్క్రిప్ట్ అని చెప్పి వదిలేసి ఇంకా నా ఇష్టం అని వదిలేస్తారండి. అంటే మీకు ఇంకా అంత మెచ్యూరిటీ లెవెల్ కథ జడ్జి చేసి సినిమాని జడ్జి చేసి అంత ఇంకా ఉందా? ఇప్పుడు వచ్చిందండి, బట్ ఇంత ముందు కొంచెం హెల్ప్ అయితే ఉండింది, బట్ డెసిషన్ నాకే వదిలేసేవారు ఫస్ట్ నుంచి. అంటే ఆయన గైడ్ చేయడం ఇంట్రెస్ట్ లేదా? అంటే మీకు ఇండిపెండెంట్గా మీరు వెళ్ళాలని ఆయన ఐడియా? అది కూడా ఉంటుంది, ఇండిపెండెంట్గా వీడు వాడికి వాడే ప్రూవ్ చేసుకోవాలి. ఎక్కువ స్పూన్ ఫీడింగ్ ఎప్పుడు చేయాల, ఇలా ఉండాలి అలా ఉండాలి అని ఎప్పుడు చెప్పేవారు కాదు. కానీ ఆయనకి ఒక మంచి హీరో అవ్వాలని కోరిక. ఆయన ముందు చిన్న చిన్న క్యారెక్టర్లు స్టార్ట్ చేసుకుంటూ విలన్ స్టార్ట్ చేసుకుంటూ హీరోగా టర్న్ అయ్యి హీరోగా రకాలు కలిసి మళ్ళీ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారి ఇన్ని రకాలుగా వచ్చారు. బట్ మిమ్మల్ని ఒక సరైన సాలిడ్ హీరో చూడాలని అనుకుంటూ ఉంటుంది కదా లోపల ఆయనకి. అవునండి, ఆయనకి నా మీద కాన్ఫిడెన్స్ ఉండేది, వీడు ఏదో ఒకటి చేసేస్తాడు. నేను ఎక్కువ నా మైండ్ కూడా పెడితే నాది కొంచెం ఓల్డ్ థింకింగ్ ఏమో, వీడే కరెక్ట్గా ఆలోచిస్తున్నాడు అని ఏదో అనుకుని ఉంటారు. అలాంటిది ఆయన కదా ఆయనకి ఉంటుంది జనరల్గా, నేనే కొంచెం అలా ఆలోచిస్తున్నానేమో, వీడి డెసిషన్లు వీడే తీసుకోవాలి. ఆయనే ఓల్డ్ జనరేషన్ కాదు కదా, ఏది ఆయన మరీ ఓల్డ్ జనరేషన్ ఆయన థింకింగ్ అలా ఉంటుంది. నేను అప్పుడప్పుడు నాన్న నాకు చెప్పు నాన్న, ఇది మరీ నేను ఇంకా యంగ్, ఇప్పుడైతే 26 అండి, ఇప్పుడు నా డెసిషన్స్ నేను తీసుకోగలుగుతాను. బట్ ఇంత ముందు కూడా నేను చెప్పాను, నాన్న నువ్వు ఒక్కసారి కూర్చుని ఒకసారి చూడు, ఒకసారి పట్టించుకో, ఇది అంటే కూడా వస్తారు, వింటారు, విని ఇక్కడ బొక్కలు ఉన్నాయి, ఇది అంటారు, అంతే, అంతవరకే. ఎలా ఉంటుంది ఇంట్లో వాతావరణం? సినిమా వాతావరణం ఉంటుందా ఇంట్లో? ఏమి ఉండదా ఇంట్లో? ఎక్కువ సినిమాల గురించి, సినిమా వాతావరణం ఏమి ఉండదా? సినిమా వాతావరణం అస్సలే ఉండదు. చిన్నప్పుడు అంతా కొంచెం నాన్న నుంచి ఎక్కువ వినేవాడిని, మా అమ్మతో సినిమా టాపిక్లు చాలా తక్కువ. అవునా? నాన్న నుంచి ఎక్కువ విని 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 చిన్నప్పటి నుంచి. ఏం చెప్తుండేవారు? అంటే ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి, ఎలా మాట్లాడాలి, ఏంటి ఇండస్ట్రీ ఎలా ఉంటుంది, ఏం చేస్తే జనాలు ఎలా ఉంటారు, లైక్ ఇవన్నీ చిన్నప్పటి నుంచి. కాలేజ్ ఏజ్ నుంచా? ఏదండి 10th కాలేజ్ ఏజ్ నుంచా? అంతే. నేను ఎప్పుడైతే క్రికెట్ ఆపానో అప్పటి నుంచి నేను రావాలనుకుంటున్నాను అన్నప్పటి నుంచి ఇక్కడ ఫెయిల్యూర్స్ చూస్తావు, సక్సెస్ చూస్తావు, ఏది కాన్స్టెంట్ కాదు. సక్సెస్ వచ్చినప్పుడు నెత్తికెక్కించుకోకు, అలాగే ఫెయిల్యూర్ వచ్చినప్పుడు కింద పడిపోకు. నీ పర్సనల్ లైఫ్ చాలా ఇంపార్టెంట్. నువ్వు షూటింగ్ చేసుకున్నావా, ఇంటికి వచ్చావా, నీ పర్సనల్ లైఫ్ చూసుకో. నీ సినిమా ఫ్లాప్ అయినా నువ్వు బాధపడకు, హిట్ అయినా నువ్వు నేనే. డైలీ క్లాసులు, ఈ క్లాసులు డైలీ ఉండేవి అనమాట. డైలీ అంటే నాకు ఒకసారి చెప్తే ఎక్కేసేది. అదే ఎప్పుడు అవకాశం దొరికితే అది. అండ్ మా నాన్న లైఫ్ కూడా చూసాను కదండి, చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉండింది. సో నాకే ఆటోమేటిక్గా నాకు అర్థమైపోయింది, సరే మనం పర్సనల్ లైఫ్ మీద ఎక్కువ, మన సంతోషాలు పర్సనల్ లైఫ్ నుంచి ఎత్తుకోవాలి. మరీ పర్సనల్ డౌన్ ఏం చూడలేదు ఎక్కువ. ఏదండి మీ నాన్నగారు? అంటే ఇండస్ట్రీలో నాకు తెలిసి ప్రతి ఒక్కళ్ళు అప్స్ అండ్ డౌన్స్ చూసారు కదండి. వర్క్ వైజ్, పర్సనల్ లైఫ్లో మా నాన్న ఎప్పుడు హ్యాపీగా ఉండేవారు, అది నా ఇన్స్పిరేషన్. పర్సనల్ లైఫ్లో ఆయన హ్యాపీగా ఉండడం వల్ల ఆయన పిల్లలు కానివ్వండి, ఆయన మా అమ్మగారు కానివ్వండి, అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. సినిమాలో ఇంకా అప్ అండ్ డౌన్, అది ఇంకా ఎంత పెద్ద హీరోకైనా అవుతుందని. మీ నాన్నగారు కాన్స్టెంట్గా మరీ ఎక్కువ సినిమాలు చేయలేదు, అలా తక్కువ సినిమాలు చేయలేదు, అలా కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నారు మెల్లగా. ఏదైతే ఆయన రిలాక్స్ అయిపోయి ఇప్పుడు తగ్గించారు. అప్పుడప్పుడు చేద్దాం మనకి సినిమాలు, ఆయనకు చాలా అసలు కూర్చోలేరు ఇంట్లో. అయినా కూడా సరే నేను ఇంకా రిలాక్స్గా నా టైం తీసుకుని మెల్లగా సినిమాలు చేసుకుంటాను అని డిసైడ్ అయ్యారు. ఏం చేస్తుంటారు యూజువల్గా నాన్నగారి ఇంట్లో? నా నాన్న ఎక్కువ ఈ టెంపుల్ ట్రిప్స్కి వెళ్తూ ఉంటారు. అమ్మ నాన్న టెంపుల్ ట్రిప్స్? అది కూడా కార్ వేసుకుని మొన్న కాశీ అటు సైడ్ వెళ్ళిపోయారు. ఇక్కడ నుంచి కార్ వేసుకుని మన అటు సైడ్ మన లే లడాక్ అక్కడ టెంపుల్స్ ఇవన్నీ కార్ వేసుకుని. తర్వాత నాతో అయితే మేము చిన్నప్పటి నుంచి కార్ వేసుకుని సౌత్ ఇండియాలో ఉండే టెంపుల్స్ అన్నీ తిరిగాం. అవునా? ఇది ఇంట్రెస్ట్? ఇది ఫాదర్ ఇంట్రెస్టా మదర్ ఇంట్రెస్టా?
మదరు చాలా రిలీజియస్, ఫాదర్ రిలీజియస్, వాళ్ళ మేము రిలీజియస్, మేము దేవుళ్ళు నమ్ముతాం బాగా. పైగా కార్ వేసుకు వెళ్ళడం అంటే అంత దూరం కాశీగాకి వెళ్ళడం అంటే, ఇక్కడ నుంచి కాశీతో ఆయన ఫ్రెండ్స్ తో వెళ్తారు, మళ్ళీ మాతో వెళ్ళరు. అవునా? మాతో రారు. ఆయన ఫ్రెండ్స్ ఆయన బ్యాచ్ తో కాశీలో కార్ వేసుకుని వెళ్ళిపోతారు. రియల్ ఎస్టేట్ కూడా కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. రియల్ ఎస్టేట్ కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. రియల్ ఎస్టేట్ కూడా నాన్న అలా చూసుకుంటారు ఆటోమేటిక్ గా. ఎప్పటి నుంచో అలా వెళ్ళిపోతా ఉంది హ్యాపీగా. పెళ్లి సందడి ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేది మీకు? పెళ్లి సందడి నిజంగా రాఘవేంద్ర గారితో అనేది ఫస్ట్ ఎక్సైట్మెంట్ చాలా ఉండింది. అండ్ ఆయన కూల్గా ఒక హాలిడే లాగా అయిపోయిందండి. 60 రోజులు ఎన్నో షూట్ చేసాం, హాలిడే లాగా వెళ్ళిపోయింది మొత్తం సింపుల్గా, ఏం తెలియకుండా. బట్ పెళ్లి సందడి ఒక కూల్ గై, మీ ఏజ్ గ్రూపు, మీ బిహేవియర్ ఎలా ఉంటుందో అలాగా. బట్ ఈ సినిమాకి వచ్చేసరికి కొంచెం హెవీనెస్ ఏమైనా అనిపించిందా చేస్తున్నా? లేదండి, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మైకిల్ అనే క్యారెక్టర్ కనెక్ట్ అయిపోయాను. అండ్ మైకిల్ కూడా లైక్ సేమ్ నా టైప్ ఫెలోనే, కూల్గా సరదాగా ఉంటాడు, ఇమోషనల్ ఫెలో. అండ్ చాలా ఈజీగా పుల్ ఆఫ్ చేసేయచ్చు ఈ క్యారెక్టర్ అనిపించింది డెఫినెట్గా. అండ్ ఫుట్బాల్ ప్లేయరు, నాకు ఫుట్బాల్ చిన్నప్పటి నుంచి వచ్చు. ప్లస్ నాకు పర్సనల్గా అండి ఈ డ్రామా బేస్డ్ సినిమాలు, లైక్ ఎక్కడ మన క్లోజ్అప్స్, యాక్టింగ్ ఇలాంటి సినిమాలు నాకు పర్సనల్గా చాలా ఇంట్రెస్ట్. ఓకే. రాదర్ దాన్ ఆల్ ఆఫ్ దిస్ అవి కూడా చేయాలి కంపల్సరీగా. బట్ నాకు కొంచెం ఈ డ్రామా, సీరియస్ బేస్డ్ ఈ టైప్ నాకు జనరల్గా చూసేటప్పుడు కూడా నాకు అలాంటి ఇష్టం. యానిమల్ అలాంటి. సినిమాలో డైలాగ్ ఉంది, ఈ తేనికల్లో వాళ్ళని నమ్మకూడదని చెప్పేసి. పిల్లి కల్లోడు అంటే అది చిన్నప్పటి నుంచి వింటా ఉన్నాం. ఒక సామెత లాగే కదండి, మిమ్మల్ని ఎవరు అన్నారు అలాగా? చాలా మంది అంటారండి. చిన్నప్పటి నుంచి నువ్వు పిల్లి కల్లోడు నేను నమ్మకూడదు చాలా మంది. ఊరికే సరదా కదా అంతా. మీరు ఆ డైలాగ్ పెట్టినప్పుడు ఇక్కడ కూడా ఆ డైలాగ్ ఎంటర్ తీసేయండి అనలేదా? లేదండి, ఇంకా స్క్రిప్ట్లో వచ్చింది, కామెడీ లాగా వచ్చింది కాబట్టి ఇంకా చల్తా హై. మీ లుక్స్ కొంచెం యూరోపియన్ లుక్స్ ఇలాగే ఉంటాయి కొంచెం. ప్లస్ అమ్మ నాన్న, అదే మీ మదర్ పోలిక్ కదా. మా అమ్మ కళ్ళు, అదే నాన్న ఫేస్ కట్స్. అదే నాన్న ఫస్ట్ సినిమా పీపుల్స్ ఎన్కౌంటర్ లో అవును సేమ్ ఇలాగే ఉంటుంది ఫేస్. నిన్న కూడా ఛాంపియన్ లో కొన్ని షార్ట్స్ లో చూస్తే మీ ఫాదర్ ఎంగేజ్ లో చూసినట్టుగా అనిపిస్తుంది. గోపుని మీ ఫేస్ కొంచెం అటు ఇటు కదులుతున్నప్పుడు కానీ కొన్ని సెట్ ఎస్పెషల్లీ ప్రొఫైల్, బ్యాక్ షాట్ ప్రొఫైల్ లో కొంచెం అనిపిస్తుంది నాన్నలాగా అనిపిస్తుంది. అది మీ ఫాదర్ ఏజ్ వల్ల కొంచెం ఫేస్ పెద్దగా ఉండడం వల్ల అదొకటి. కొంచెం నాన్న డైట్ ఏం చేయరు, సో అందుకే బాగా హెల్తీగా ఉంటారు నాన్న. బాగా నాన్న ఫుడీ కాదు, ఏది పడితే అది, అంటే పప్పుచారు ఉందా పప్పుచారు తినేస్తారు, అలాంటి బేసిక్ ఫుడ్డే చక్కగా తింటారు. అది కానీ మిమ్మల్ని రితిక్ రోషన్లో ఉన్నావు అన్నప్పుడు ఎవరన్నా అన్నారా? చాలా మంది అంటుంటారా? ఇంకా అందరికి తెలిసిందే కదా. మీరు ఎలా ఫీల్ అవుతుంటప్పుడు? అంటే నిజంగా వాళ్ళు ఏ సైడ్ నుంచి ఆలోచిస్తున్నారో తెలుస్తుంది. బట్ థ్యాంక్ యూ, నా ఐడెంటిటీ కూడా ఆలోచించండి అనిపిస్తుంది. బట్ వాళ్ళు కూడా కాంప్లిమెంట్ లానే చెప్తున్నారు. సో సినిమా హీరోకి మెయిన్ గ్లామర్, తర్వాత యాక్టింగ్. లేదండి, ఫస్ట్ యాక్టింగ్ నాకు తెలిసి ఫస్ట్ యాక్టింగ్. అంటే తర్వాత ఒకప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే, అంటే మా చిన్నతనంలో మా ఏజ్లో అంటే అందంగా ఉన్నవాళ్ళే హీరోలు. తర్వాత ఇప్పుడు హీరో అంటే బాగా యాక్ట్ చేయడం. అవును, అక్కడ అందంతో సంబంధం లేదు, యాక్టింగ్ బాగా చేయడం అనేది ఇప్పుడు యాక్షన్. మీకు ఇప్పుడు రెండు ఉన్నాయి లక్కీగా. సో అంచేత ఇక్కడ గట్టిగా నిలదొక్కోగలనని నమ్మకంతో ఉన్నారా? యా అండి, డెఫినెట్గా. ఇప్పుడే స్టార్ట్ అయిన జర్నీ, ఇప్పుడే ఛాంపియన్ త్రో స్టార్ట్ చేసా, మంచి ఫీడ్బ్యాక్స్ వస్తున్నాయి. అండ్ యా చేయొచ్చు. మీరు కూడా ఈ ఫీల్డ్లోకి వచ్చిన చాలామంది యంగ్ హీరోల్లాగా అర్జెంటుగా మాస్ హీరో అయిపోవాలి, మాస్ ఇమేజ్ తెచ్చుకోవాలి, ఫైట్లు చేసేయాలి, ఎలివేషన్లు ఉండాలి, ఇలా ఏమైనా అనుకుంటున్నారా? లేదండి, నాకు నాన్న ఒకటే చెప్పారు, ఫస్ట్ 5 సినిమాలు
నువ్వు నీ సినిమా కలెక్షన్లు ఇంత చేసిందా అంత చేసిందా ఆలోచించకు. ప్రతి సినిమా ఒక్కొక్క ఆడియన్స్ని నువ్వు లైక్ ఒక్కొక్క ఆడియన్స్ మనసులో సెట్ ఆఫ్ ఉండిపోవాలి. ఆడియన్స్, సెట్ ఆఫ్ ఆడియన్స్, ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్, ప్రతి సినిమాకి ఒక్కొక్క సెట్ ఆఫ్ ఆడియన్స్ నువ్వు బుట్లేసేసుకోవాలి. అవును. కలెక్షన్లు ఇప్పుడే మాస్ కొట్టేస్తా చాలా మందిని. ఇప్పుడు ఛాంపియన్లు ఏంటంటే ఫిజికల్ ఫైట్ కంటే గన్ ఫైరింగ్ ఎక్కువ ఉంటుంది. సో ఫిజికల్ ఫైట్స్ అనేవి తక్కువ, ఫుట్బాల్ ఇది ఇది ఇది. సో కంగారు ఏం లేదండి, మెల్లగానే వెళ్తా, స్లోగానే రిలాక్స్డ్గానే వెళ్దామని ప్లాన్. ఇక్కడ యాక్చువల్గా యూత్ఫుల్ లవ్ స్టోరీలకి, యూత్ఫుల్ ఎంటర్టైనర్లకి గ్రౌండ్ కొంచెం ఖాళీగా ఉంది. అవునండి. ఎందుకంటే ఇక్కడ ఒక హిట్ కొట్టగానే మాస్ ఇమేజ్ కోసం చూసే హీరోలు ఎక్కువ. మీరేంటి, మీరు ఆ గ్రౌండ్ ఏమైనా వాడుకోవాలనుకుంటున్నారా? యా అండి, నెక్స్ట్ ఇంకా లవ్ స్టోరీస్ చేయాలి 100%. ఎందుకంటే నా వయసు అలాంటిది అండ్ నాకు 40 దాటిన తర్వాత అవి చేయలేము. సో ఇప్పుడు అయ్యే ఎక్స్ప్లోర్ చేయాలని ఉంది నాకైతే పర్సనల్గా. అంచేత కానీ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత స్క్రీన్ మీద చూసిన తర్వాత సరే బాగా చేశాను, మంచి సబ్జెక్ట్ మంచిది, అందులో డౌట్ లేదు. టెక్నికల్గా అన్ని విధాలుగా చాలా విధాలుగా మంచి సినిమా. బట్ ఏమైనా ఫ్లాస్ కూడా కనిపించాయా మీకు? యా అండి, జనరల్గా ఫ్లాస్ అనేది లైక్ ప్రతి సినిమాలో మనం అనుకున్నది ఒకటి, అది చెప్పుకుంటాం. ప్రతి సినిమాలో ఫ్లాస్ ఉంటాయని చెప్పుకోవడం వేరే. అంటే జనాలకి రీచ్ అవ్వలేనంత ఫ్లాస్ ఉన్నాయా లేదా? జనాలకి రీచ్ అవ్వనంత ఫ్లాస్ అంటే డెఫినెట్గా మనం అనలైజ్ చేస్తే పక్కా దొరుకుతుందండి. అండ్ ఫ్లాస్ అనేవి 100% ఉంటుంది. బట్ ఐ థింక్ మీరు చూసుకుంటే ప్రతి సినిమాలో ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ చాలా ఇంపార్టెంట్. అవి క్రాక్ చేస్తేనే విల్ మేక్ అ గుడ్ ఫిల్మ్. సో ఐ థింక్ ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ కొంచెం బెటర్ అనిపించాను. మీ ఫాదర్ అనాలిసిస్ ఏంటి దీని మీద? ఏది? నేను మా ఫాదర్ అనాలిసిస్ ఇప్పుడే అడగను. ఇంకా 4 రోజులు అయింది కదా రిలీజ్ అయ్యి. చూసుంటారు కదా ఆల్రెడీ? చూశారు. బట్ నేను అసలు నాకేం చెప్పకు ఇప్పుడు అన్నారా? నేనన్నా ఇప్పుడు నాకేం చెప్పకు, ఒక 10 రోజులు కొంచెం ప్రమోషన్లు ఇవన్నీ రిలీజ్ అయిన తర్వాత కూడా ప్రమోషన్లు, బ్రెయిన్ అంతా వేరే ఆక్యుపైడ్ ఉంది. ఒక రోజు కూర్చుని సినిమా చూస్తూ మాట్లాడదాం. నాన్ననే అన్నారు, సినిమా చూస్తూ మాట్లాడదాం, నువ్వు ఎక్కడ ఏం చేయగలుగుతావు ఏంటి. మీ వరకు ఏం చేశారు అన్నది ఒకటి, సినిమా ఏం చేసినా సెకండరీ. దాని మీ పార్ట్ ఉండదు కదా, ఆ హోంవర్క్ ఉంటుంది కదండి జనరల్గా. ఎందుకంటే అంత పెద్ద బ్యానరు, అంత పెద్ద పెద్ద టెక్నీషియన్స్, వాళ్ళు మీరు డైవర్ట్ చేయలేరు కదా. ఇది ఇలా కాదు, అలా కాదు, ఇలా మీరు చెప్పే అంత ఏజ్ కాదు కదా ఇంకా. అవును, పైగా ఆల్మోస్ట్ ఫస్ట్ సినిమా కింద ఫస్ట్ సినిమా లెక్కనే ఆల్మోస్ట్ అది. బట్ అదేనండి, యాజ్ అ హీరో స్క్రిప్ట్ చూస్ చేసుకునే దగ్గర నుంచి మనం పర్ఫామ్ చేసిన అది అండ్ చిన్నవి అక్కడ వరకే ఉంటుందండి. కంప్లీట్గా నాన్న ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వమని చెప్పరు. ఏదైనా డైరెక్టర్కి వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలుసు, వాళ్ళకి వదిలేద్దాం, నీ పని నువ్వు చూసుకో. స్క్రిప్ట్కి మంచిది సెలెక్ట్ చేసామా, అక్కడి నుంచి లాస్ట్ ఇంకా రిలీజ్ అయినాక కూడా నువ్వు గట్టిగా ప్రమోషన్లు చేస్తున్నావా, మధ్యలో మంచిగా యాక్టింగ్ చేసావా, ఇదే నీ పని. ఇన్వాల్వ్ ఎక్కువ అవ్వమని కూడా నాకు చెప్పరు. సినిమా హీరో వాళ్ళు అనుకున్నప్పుడు మీరు సినిమాలు ఇంట్లో టీవీలోనో థియేటర్లోనో చూసుంటారు. అందులో పాటలు, ఫైట్లు, మంచి లావిష్గా కనిపించుంటుంది సినిమా యూజువల్గా. బట్ గ్రౌండ్లోకి వచ్చి సినిమా చేసిన తర్వాత ఎండలో, మనం చెప్పినట్టు బైరాన్పల్లిలో ఎండలో, డస్ట్లో, అప్పుడు తెలిసింది అసలు రియల్గా సినిమా అంటే ఇది ఎక్స్పెక్ట్ చేశారా, లేకపోతే రియల్గా సినిమా ఇది కదా సినిమా అని అనిపించిందా? లేదండి, ఫస్ట్ నేను నాన్న షూటింగ్ సెట్కి వెళ్తూ ఉండేవాడిని. ఓకే. సో మీరు ఆపరేషన్ దుర్యోధన సినిమాలో చూస్తే బురదలో పడి మొత్తం అప్పుడు ఉన్నా నేను. సో సినిమా కష్టాలు అనేవి నాకు ఫస్ట్ నుంచి ప్రిపేర్ అయ్యే ఉన్నా. సినిమాల్లో కష్టపడాలి, బొయ్యకులు ఇరుతాయి, మీకు ఫ్రాక్చర్లు అవుతాయి, ఇవన్నీ మైండ్లో పెట్టుకునే ఫుల్గా ప్రిపేర్ అయ్యే. ఇంకా అంతే కదండి. అడిగారు అప్పట్లో
ఏంటి నాన్న ఈ బురదలో ఏంటి ఇలాగే ఏంటి అని నాన్న అడిగా. అప్పట్లో దెబ్బలు తగిలించుకుని వచ్చేవారు నాన్న. నాన్నకి ఇక్కడంతా రాడ్ ఇలా షూటింగ్ లో. నాకు ఫస్ట్ టైం మొన్ననే ఇంజరీ అయింది, మర్చిపోయాను. నాకు కూడా నేను 12 years ఉన్నప్పుడు రుద్రమదేవి చేశాను. నాకు 12 సంవత్సరాలు అప్పుడు హార్స్ రైడ్ చేస్తే నాకు వచ్చు హార్స్ అప్పుడు, కానీ అదేదో కొంచెం పెద్ద గుర్రం అవడం వల్ల అది వెళ్ళి డీసీఎంకి కొట్టేసింది. డీసీఎంకి కొట్టేసినాక నాకు 15 కుట్లు పడింది. సో నాకు 12 సంవత్సరాల నుంచి దెబ్బలు అలవాటు సినిమాల్లో. సో పెళ్లి సందడిలో తగిలింది, పెళ్లి సందడిలో షోల్డర్ డిస్లోకేట్ అయింది. ఛాంపియన్లో అయితే ఒక 3-4 పెద్దయి. సో బాగానే ఇరిగినాయి. సో ఆ కష్టాలన్నీ ఫస్టే ఉంటాయని ప్రిపేర్ అయ్యి వచ్చాము. శ్రీలీలతోటి సేమ్ ఏజ్ గ్రూప్లో మంచి హుషారుగా పాటలు డ్యాన్స్లు అద్భుతంగా చేశారు. ఇప్పుడు ఆ అమ్మాయి పెద్ద హీరోయిన్ అయిపోయి మహేష్ బాబు దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారి దగ్గర అందరూ సరస్సులో హీరోయిన్ యాక్ట్ చేస్తాను. ఇప్పుడు మళ్ళీ ఆవిడతోటి హీరోయిన్గా చేసే ఛాన్స్ వస్తే ఎలా ఉంటుంది మీకు? బాగుంటుందండి. ఫస్ట్ నిజంగా ఆ మెమరీస్కి వెళ్ళిపోయినట్టు ఉంటుంది. పెళ్లి సందడి ఆ మెమరీస్కి వెళ్ళినట్టు ఉంటుంది. రాఘవేంద్రరావు గారు మేము సరదాగా సెట్లో ఉండే మళ్ళీ ఆ మెమరీస్ మనతో, ప్లస్ మంచి డాన్సర్ కూడా. అవును, యా మీరు కూడా కదా. యా అంటే బోల్డ్ పిలిచి అందులో బాగా డ్యాన్స్ చేశారు. నిన్న ఛాంపియన్లో ఆ స్టార్టింగ్ జాజ్ పాట కూడా చాలా బాగా చేశారు. పాట బేసిక్గా మీ స్ట్రెంగ్త్ పాటలు డ్యాన్స్లు కూడా మీ స్ట్రెంగ్త్ అనుకోవచ్చేమో. యా అంటే డాన్స్ వచ్చండి, చిన్నప్పుడు కూడా ఎక్కువ వెళ్ళలేదు కానివ్వండి. స్పోర్ట్స్ వల్ల నాకు కొంచెం బాడీలో ఫ్లెక్సిబిలిటీ అయితే వచ్చింది. క్రికెట్ చిన్నప్పటి నుంచే స్టార్ట్ చేయడం వల్ల నాకు బాడీలో కొంచెం ఫ్లెక్సిబిలిటీ కానివ్వండి ఇదంతా. సెట్లో ఎలా ఉండాలి నాన్న చెప్పారు. సక్సెస్ తీసుకోవద్దు, ఫెయిల్యూర్ తీసుకోవాలి, ఎంతవరకు తీసుకోవద్దు ఇవన్నీ చెప్పారు. అమ్మ ఏం చెప్పారు? అమ్మ సినిమాల గురించి కొంచెం, బిహేవియర్ గురించి ఏమన్నా తక్కువే అంతే అండి. కైండ్గా ఉండండి, అందరితో నవ్వుతూ మాట్లాడండి, ఎక్కడ చిరాకు చూపించకు. చిరాకులో ఉన్నా కూడా చిరాకు చూపించకు, చిరాకులో ఉన్నా కూడా చిరాకు చూపించకు. నీ మొహంలో కనపడకూడదు అది. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక మూడ్లో ఉంటామండి. ఇప్పుడు త్రూ అవుట్ మనం మంచి మూడ్లో ఉండలేము. బట్ మన యాక్టర్స్కి బ్యాడ్ మూడ్లో ఉన్నా కూడా రేపు పొద్దున వచ్చి ఒకళ్ళు ఫోటో అడిగితే నవ్వుతూ ఫోటో ఇచ్చి వెళ్ళు అనేది అన్నీ చెప్తా. మంచి కెరీర్, మంచి గ్రాఫ్ బాగున్న టైంలో మీ అమ్మగారు పెళ్లి చేసుకుని సడన్గా కెరీర్ క్లోజ్ చేశారు. ఇప్పుడే మీతో షేర్ చేసుకున్నారా అలా ఆపియాల్సి వచ్చిందని? కానీ అంటే మా ఫ్యామిలీతో అదే అండి, ఇందాక చెప్పినట్టు మా ఫ్యామిలీ పర్సనల్ లైఫ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. నేను దాన్ని అదే అడగబోతున్నా. మా ఫ్యామిలీ పర్సనల్ లైఫ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. పర్సనల్ లైఫ్ చాలా హ్యాపీగా పెట్టుకోవాలని చూస్తారు. వర్క్ లైఫ్ ఏంటంటే అండి అప్స్ అండ్ డౌన్స్ అనేది గ్యారంటీ ఉంటుంది. సో మా అమ్మ పెళ్ళి పిల్లలు వీళ్ళని ప్రిఫర్ చేసింది. ఒకటే కదా, పబ్లిక్లో కూడా పెద్ద ఎక్కువ అసలు ఎప్పుడు కనపడడం. కానీ మీరు కూడా అసలు మొన్న ఈ ఫంక్షన్కి వచ్చాక మీ బ్రదర్ కనిపించారు, మీ సిస్టర్ ఇంతకుముందు ఒక్కసారి ఎప్పుడోసారి కనిపించారు. అంతే, ఏదో తిరుపతికి వెళ్ళినప్పుడు కనిపించారు. మళ్ళీ మొన్న ఫంక్షన్లోనే చూడడం. అవును, చాలా కొంచెం పర్సనల్ గానే స్పేస్ అలా మెయింటైన్ చేస్తారు. నేను కూడా నాకు తెలిసి పెళ్లి సందడి తర్వాత మధ్యలో కనిపిలా. అదే కదా, వెళ్తే నాకు తెలిసి ప్రతి సంవత్సరం తిరుపతికి వెళ్తున్నప్పుడు తిరుపతి బయట మీడియా ఉంటారు కదా, ఓన్లీ వాళ్ళకి కనిపించడం అంతే. కాకపోతే మీడియాకి కొంచెం, బట్ ఇప్పటి నుంచి ఉండాలండి. ఇప్పటి నుంచి మనకి అందరం కావాలి. మీ నాన్నగారు కూడా ఇప్పుడు మీరు చెప్తే తెలిసింది ఆయన ఎలాగా బై రోడ్డు కాశీ ఇవన్నీ వెళ్ళారు అని చెప్పి. ఎందుకంటే మిగతా వాళ్ళు అయితే ఇవన్నీ ఇన్స్టాలోనో ఇంకో దగ్గర కనిపిస్తాయి. అవును, మీ ఫాదర్ వాటన్నిటికీ. మా నాన్నకి డ్రైవింగ్ అంటే పిచ్చి. అవునా? నాకు కూడా ఆయన దగ్గర నుంచి. ఇప్పుడు ఒకసారి యాక్సిడెంట్, మీ ఫాదర్ కారు శివాజీరాజు గారు యాక్సిడెంట్ అయింది. మా నాన్నకి యాక్సిడెంట్ అవ్వలేదు. మీ ఫాదర్ కారు శివాజీరాజు తీసుకెళ్ళినట్టున్నారు కదా అప్పట్లో, ఏదో అయింది. నాకు కరెక్ట్గా మెమరీ నాకు గుర్తులేదు. మీ ఫాదర్ కార్ని శివాజీరాజు తీసుకెళ్ళి యాక్సిడెంట్ అవడమా లేకపోతే? లేదండి, ఏదో గుర్తులేదు నాకు గుర్తురాట్లేదు. ఏదో సంథింగ్ జరిగింది అప్పట్లో. ఓకే, గుర్తులేదు. డ్రైవింగ్ ఇష్టం ఆయనకి? నాకు డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు ఏంటి కాశీ గట్ట వెళ్తే ఆయనే డ్రైవ్ చేసి వెళ్ళిపోతారా?
ఆయన నాన్న ఫ్రెండ్ ఉంటారు, ఇద్దరు స్విచ్ చేసుకుంటా వెళ్ళిపోతా ఉంటారు, నలుగురు ఫ్రెండ్స్ని వేసుకుని. లే లడాక్ వెళ్ళారు, అది కూడా అంతే. అదే కార్ వేసుకుని ఇద్దరు నడుపుతారు, నాన్న కంపల్సరీ సగం పైన నానే నడుపుతారు, ఓకే ఓకే. వెళ్ళిపోతా ఉంటారు. మీకు వచ్చిన డ్రైవింగ్ ఇంట్రెస్ట్? నాకు డ్రైవింగ్ అంటే చాలా వెహికల్స్ అన్నా? మొన్న ఆంధ్ర టూర్ అంతా కొట్టాము ఛాంపియన్ కోసం, మొత్తం నేనే డ్రైవ్ చేసి. నాకు ఇష్టం, ఫ్రెండ్స్తో కూడా మేము రోడ్ ట్రిప్స్ వెళ్తూ ఉంటాం. ఓకే. అక్కడ మన వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఉంటాయి, వైల్డ్ లైఫ్ తడోబా అని, సత్పురా అని, ఇవన్నీ కూడా జనరల్గా డ్రైవ్ కానివ్వండి. ఓకే. క్రికెట్, ఫుట్బాల్, యాక్టింగ్, డ్యాన్సులు, కార్ డ్రైవింగ్, ఇంకేంటి ఇష్టం? ఇంకా ట్రావెలింగ్ అంటే పిచ్చి. ఈ 3 సంవత్సరాలు ఏం చేసామని అందరూ అడిగితే నేను చాలా ట్రావెల్ చేశానని చెప్తున్నా. ఓకే. డొమెస్టిక్గా, అవుట్ ఆఫ్ కంట్రీ? రెండు. ఎందుకంటే మీరు బయట కల్చర్స్ తెలుసుకుంటే కూడా యాజ్ అన్ యాక్టర్ వాళ్ళతో మింగిల్ అయ్యి వాళ్ళ కల్చర్ తెలిస్తే కూడా మనకి అది లోపల చాలా హెల్ప్ అవుతుందని అదొక ఐడియా అయితే వచ్చి కొంచెం బాగానే ట్రావెల్ చేస్తాం. ఓకే ఓకే. ఫుడ్డీగా మీరు? ఫుడ్డీ కదా? ఫుడీనే. ఫుడీ కంటే అండి షుగర్స్, స్వీట్లు, చాట్, ఇలాంటి బండి స్టైల్ చికెన్ ఫ్రైడ్ రైస్, ఇలాంటి ఎగ్జాటిక్గా ఇట్లా పెడితే కొంచెం మిష్లిన్ స్టార్ అంటే మనకి అలాంటి నాటు కొంచెం బండి స్టైల్ చికెన్, ఘాటు రెండు ఉండాలి. నాటు ఘాటు కారం. నేను తిన్నంత కారం నాకు తెలిసి ఇంట్లో ఎవరు తినలేరు. అవునా? మా నాన్న కూడా కష్టం. అబ్బో, ఎక్కడి నుంచి వచ్చింది ఇది? తెలీదండి, చిన్నప్పటి నుంచి నాకు కారం అంటే కొంచెం ఏదైనా ఎక్స్ట్రా స్పైసీ వేసుకోవాల్సిందే. మా అమ్మమ్మ కూడా పొడి చేస్తుంది, అదైతే నేను తప్ప ఎవరు తినలేరు. అది ఎవరు, మీ మదరా? మా అమ్మమ్మ చేస్తారా? ఓకే. వాళ్ళు మెడ్రాస్ స్టైల్ పొడి ఒకటి ఉంటుంది, అది కారం కూడా బాగా గట్టిగా తింటా. ఓకే ఓకే. అలా అయితే మీరు ఇంటర్నేషనల్ ట్రావెల్కి వెళ్తే ఇబ్బందేగా? అక్కడ కూడా ఇప్పుడు దొరికేస్తున్నాయండి, ఇప్పుడు స్పైసీ ఇట్లాంటి దొరికేస్తున్నాయి. అలానే అది లేకుండా ఉండలేను అని కాదు, అది తింటా ఇది తింటా. ఫుడ్లో పెద్ద పేచీ పెట్టను నేను, ఏది ఉంటే అది తినేసి. చిన్నప్పుడు ఏమైనా ఇంట్లో అల్లరి పెట్టారా బాగా? చాలా ఉంటుంది, అది మీరు మా అమ్మని అడగాలి నెక్స్ట్ టైం ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు. ఎప్పుడైనా చాలా అండి, చాలా. దేనికి అల్లరి పెట్టేవారు? ఏదండి? దేనికి అల్లరి పెట్టేవారు? దేనికంటే ఇంకా బేసిక్గా ఒకసారి క్రికెట్ ఆడుతుంటే నన్ను ఎవడో అవుట్ చేశాడనో ఏదో పెరుగన్నంలో మట్టేస్తా. అయ్యో, నాకు 7 years అంటే అప్పుడు. అయ్యో, నాన్న ఇంకా తిట్టి ఇది చేసి కంప్లైంట్ చేసి అసలు ఫస్ట్ అండ్ లాస్ట్ టైం ఆ రోజు కొట్టారు నన్ను. అలాంటి ఇంకా చాలా, మా ఇంట్లో గిన్నెలన్నీ బాల్కనీ నుంచి ఇసిరేయడాలు కిందకి, ఆ సౌండ్ విని సౌండ్. సో అలాంటి అల్లర్లు. మామూలు అల్లరి కాదనమాట ఇది. చాలా. మరి అమ్మ చేతిలో పడ్డాయా? అమ్మ అసలు కొట్టరండి, ఎప్పుడు కొట్టలా. అమ్మ కూడా ఏదో ఇలాంటివి ఉంటాయి కానీ ఎప్పుడు కొట్టిందైతే ఎక్కువ లేదు. మరి ఎలా కంట్రోల్ చేశారు మమ్మల్ని? నన్న ఇంకా అదంతా గుర్తులేదండి. హాస్టల్లో పెట్టారా? హాస్టల్లో పెడదామని ట్రై చేశారు అప్పుడు కూడా, కానీ నేను ఏడ్చేసి నా వల్ల కాదు. అది నాకు 6th or 7th grade, వీడు చాలా అల్లరి చేస్తున్నారు, హాస్టల్లో పెడదామని హాస్టల్లో పెడితే కరెక్ట్ 2 రోజులు ఉన్నా. 2 రోజుల తర్వాత మా అమ్మని అడగాలి, ఇది ఫోన్ చేసి ఏడ్చేసి అంట, నాకు గుర్తులేదు, మా అమ్మ ఏడ్చేసి నేను దూకేస్తా ఈ బిల్డింగ్ నుంచి, నన్ను హాస్టల్లో ఎట్లా పెడతారు మీరు, ఇలాంటివన్నీ ఇమోషనల్ టైంపాస్ డ్రామాస్, ఇలాంటివన్నీ చిన్నప్పుడు సరదాగా స్టోరీస్ అవన్నీ చెప్పుకోవడానికి. స్టడీస్ గుడ్ స్టడీస్ అనా? ఏదండి? స్టడీస్ బాగానే చేశారా? స్టడీస్ 10th వరకు, 10thలో 76 అలా వచ్చింది. సూపర్. 12th కొంచెం ఇంకా యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ వచ్చి 12th కూడా తగ్గించా, 76 కాస్త కొంచెం తగ్గింది. దాని తర్వాత US వెళ్ళి యాక్టింగ్ నేర్చుకుని వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాను బాంబేలో. ఎవరి దగ్గర? ప్రభుదేవ సార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాను. చేసి ఇక్కడికి వచ్చి పెళ్లి సందడి చేశాను. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? ఎలా అనిపించింది? చాలా బాగుంటుందండి. అంటే సెట్లో అందరు ఎలా ఉంటారు, మెయిన్ అది
ఎవరు ఎలా పని చేస్తారు, ఆ స్టార్స్ ఎలా చేస్తారు అనేది ఇట్స్ అ గుడ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. అంటే ఒక హీరో కొడుకు మరో హీరో సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా చేయడం అంటే కొంచెం అదొక ఎక్స్పీరియన్స్. ఒక ఎక్స్పీరియన్స్ అండి, చాలా బాగుంటుంది నిజంగా. ఇప్పుడు రేపు పొద్దున మా తమ్ముడు ఏం చేస్తాడో నాకు తెలియదు, వాడు ఇంకా చదవాలి అంతా ఉంది. బట్ వాడు సపోజ్ యాక్టింగ్కి రావాలనుకుంటే వాడు పక్కా అసిస్టెంట్ డైరెక్టర్గా నాకు తెలిసి చేపియాలి. ఎందుకంటే కింద రియాలిటీ అర్థమవుతుంది, పైన అదంతా రియల్ కాదు, కింద రియాలిటీ ఏముంది ఇవన్నీ తెలియాలి అనమాట. మీ బ్రదర్ కూడా ఇంట్రెస్ట్ ఉంది అంటే ఇప్పుడు వాడు 17 years అండి, కాలేజ్ వెళ్ళి వచ్చిన తర్వాత వాడికి ఏమనిపిస్తే ఆ టైం మీరు రెడీగా ఉంటారు గైడ్ చేయడానికి. హోప్ఫుల్లీ ఆ టైం మీరు రెడీగా ఉంటారు, ఇలా ఉండాలి అలా ఉండాలి. ఇప్పుడు మీ ఫాదర్ మీకు చెప్పినట్టు ఇప్పుడు మీరు అప్పుడు నాకంటే 10 సంవత్సరాలు చిన్నోడండి. సో నాకు తెలిసి నన్నే అడుగుతాడేమో. అడుగుతాను, మీకు చెప్పాలి. 100% అండి, నా కొడుకులాగాడు, మోర్ దాన్ బ్రదర్. ఇప్పుడు మీ చేతిలో పెద్ద పెద్ద బ్యానర్లు ఉన్నాయి, సురేష్ బాబు గారు, అరవింద్ గారు, నాగవంశీ, ఇలా అన్ని పెద్ద బ్యానర్లు ఉన్నాయి. ఇవన్నీ బికాస్ ఆఫ్ యువర్ ఫాదర్ అంటారా? బికాస్ ఆఫ్ మై ఫాదర్ అంటే ఇందాక మీరే చెప్పారు డాన్స్ బాగా చేస్తాను ఇవన్నీ ఉంటాయి. మేబీ బికాస్ ఆఫ్ దాట్ అండ్ ఆల్సో బికాస్ మా ఫాదర్ కూడా అందరూ డెఫినెట్గా అండి, ఇప్పుడు నెపోటిజం అంటున్నారు కదా, ఫాదర్కి అండ్ మా ఫాదర్ వల్ల నన్ను చిన్నప్పటి నుంచి చూసిన వాళ్ళు నన్ను గుర్తించడం, నా టాలెంట్ని గుర్తించడం, అండ్ అవన్నీ డెఫినెట్గా క్రెడిట్ గోస్ టు మై ఫాదర్. అదైతే నేను యాక్సెప్ట్ చేయాలి. మనం మీరు స్టేజ్ మీద కూడా చెప్పారు కదా, లేకుండా నేను లేను. అదే అండి, జనరల్గా ఎలా ఉంటుందంటే అండి, ఆయన కూడా ఆ రోజు వస్తున్నప్పుడు, ఇప్పుడు ప్రతిసారి నేను నీ వెనకాల వస్తే జనాలు కొడుకు ఇతని వల్లనే వచ్చాడు ఇండస్ట్రీకి, ఇలాంటి మాటలు వస్తాయంటే నేను అదే అన్నా, అలాంటి మాటలు అంటే నువ్వు నా ఫాదర్వే కదా నాన్న, నా ఫాదర్వే కదా, దాన్ని ఎవరు ఎరేజ్ చేయలేరు. ఎవరెన్ని మాటలన్నా నువ్వు నా ఫాదరే, నువ్వు వస్తే ఏంటి. ప్లస్ మన తెలుగు సినిమా కల్చర్లో అండి, మనం ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఇవన్నీ ఒక ఫ్యామిలీ ఫంక్షన్ లాగా ఉంటుంది. ఒక ఫ్యామిలీ ఫంక్షను, మన టీము, మన ఫ్యామిలీ, ఫాదర్, మదర్, సిస్టర్, బ్రదర్ అందరు ఉంటే అదొక నిండుగా హ్యాపీగా ఉంటుంది. ఆ కల్చర్ని మనం ఎప్పుడు నాకు తెలిసి చాలా కాలం తర్వాత బయటకు వచ్చారు మీ మదర్. అవునండి, లేకపోతే ఎక్కువ అసలు బయట ఫంక్షన్కి, ఒక సినిమా ఫంక్షన్కి ఎస్పెషల్లీ ఆవిడ వచ్చి డికేట్స్ అయ్యి ఉంటుందేమో. ఏదండి? డికేట్స్ అయ్యి ఉంటుందేమో ఆవిడ వచ్చి. డికేట్స్ అయింది సినిమా ఫంక్షన్లకి, అసలు వచ్చి ఎప్పుడు రాలా. పెళ్లి సందడికి వచ్చింది అంతే, నా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లు అలా దానికి వచ్చారు, మళ్ళీ ఇప్పుడు వచ్చారు అంతే, ఎక్కువ కనపడు. ఏంటి అప్కమింగ్ ప్రాజెక్ట్ ఇమీడియట్గా టేకప్ నాగవంశీ గారు? ఇమీడియట్గా సితారా శైలేష్ కొలను గారు అండ్ ఆయనతో. శైలేష్ కొలను ఇంత తీసినవి కొంచెం థ్రిల్లర్స్ అలా, ఇప్పుడు ఇది ఎలా ఉండబోతుంది? ఆయన కామెడీ టైమింగ్ అయితే మామూలుగా ఉండదు. దీనికా? దీనికి కూడా కాదు, ఆయన జనరల్ లైఫ్లో కూడా కామెడీ టైమింగ్ కానివ్వండి, ఆయన లవ్లో ఉన్న ఎక్స్పీరియన్సెస్ కానివ్వండి, ఇవన్నీ నెక్స్ట్ లెవెల్. లవ్ మ్యారేజ్ అనుకుంటా కదా? లవ్ మ్యారేజ్. సో ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. సో నాకు తెలిసి పర్ఫెక్ట్ రామ్ కామ్ తీస్తారని గట్టిగా నమ్ముతున్నాను. పక్కా రోమ్ కామ్ అది, రామ్ కామ్. ఓకే. సో దాని నెక్స్ట్ సురేష్ బాబు గారు, అరవింద్ గారు? ఫాలోస్. అది అరవింద్ గారు కదా మీ నాన్నగారిని హీరోయిన్ చేసింది. అవును, పెళ్లి సందడి 96. ముగ్గురు, అరవింద్ గారు, దత్ గారు, రాఘవేంద్రరావు గారు ముగ్గురు కలిపి పెట్టారు బ్యానర్. కలిపి పెట్టారు. అండ్ ముగ్గురుతో నేను ఇప్పుడు ఇంత ఎర్లీ కెరియర్లో ఎర్లీగా వాళ్ళతో చేయడం అనేది నిజంగా చాలా అదృష్టం. ఏదో ఒక మెట్టు ఎక్కారు సినిమా అంటే, మీ వల్ల సినిమాకి ఏమీ మైనస్ అవ్వలేదు అని అనిపించుకున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా ప్లస్లో మైనస్ పక్కన పెడితే, సినిమాకి హీరో మైనస్ కాదు, హీరో ఏమేం చేయాలో అవన్నీ చేశాడు, బాగానే చేశాడు అని వచ్చింది. కాబట్టి ఆ విధంగా మీరు ఒక టెస్ట్ పాస్ అయినట్టే. బేసిక్ టెస్ట్ అయితే పాస్ అయినట్టే. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా అండి, ప్రతి సినిమా ఒక ఛాలెంజ్. ప్రతి సినిమా నేను ఇప్పుడు ఓకే ఇక్కడ బాగా చేశాను అని నెక్స్ట్ దానికి వెళ్ళి రిలాక్స్ అయిపోతే అది. ప్రతి సినిమా
నా ఫస్ట్ సినిమాలానే ట్రీట్ చేద్దాం ఎంతకాలం అనేది. హోప్ మంచి, నాకైతే ఛాంపియన్ చూసిన తర్వాత తెలుగు స్క్రీన్కి ఒక మంచి హీరో, మళ్ళీ ఇంకొక కొత్త హీరో. ఇక్కడ ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఒక హీరో ఎవరో ఒకళ్ళు వచ్చి సెటిల్ అవుతుంటారు. అవునవును. ఎవ్రీ ఇయర్ ఒక 15 మంది కొత్త హీరోలు వస్తుంటారు, ట్రై చేస్తుంటారు, వాళ్ళు ఎవరో ఒకళ్ళు కంటిన్యూ అవుతుంటారు, సక్సెస్ అవుతుంటారు. అలా హీరోల నెంబర్ పెరుగుతుంటుంది. అవునండి. మన దగ్గర దాదాపు ఒక 20-25 మంది హీరోలు ఉన్నారు మన దగ్గర. అవునవును. సో మిమ్మల్ని చూసినది కూడా ఒక మంచి హీరో వచ్చాడు. థ్యాంక్ యూ మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.